విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీ శ్రీరంగరాజమహిషీ మధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆయన రమ శంభు బ్రహ్మ అమరపతి గణేశ అర్చితపదో. శంకర భగవత్పాదులు ఐదిటిని ప్రధానం చేసి మాట్లాడుతున్నారు. రమ, రమ అంటే లక్ష్మీదేవి. లక్ష్మీదేవి చేత సేవింపబడువాడా అని. పూరీ జగన్నాథస్వామి దేవాలయంలో 2 మందిరాలు ఉంటాయి. ఒకటి లక్ష్మీనారాయణ మందిరం అని ఒకటి ఉంటుంది, లక్ష్మీదేవి మందిరం అని ఒకటి ఉంటుంది. లక్ష్మీదేవి మందిరం కొంచెం లోపలికి వెళ్ళి కూడా అమ్మవారిని దగ్గరగా దర్శనం చేసుకుని రావచ్చు. అలా కొద్దిగా ముందు నుంచి దర్శనం చేస్తూ వెళ్ళినా అమ్మవారు స్ఫుటంగా కనపడుతుంది. లక్ష్మీ మందిరము, లక్ష్మీనారాయణ మందిరము. కానీ జగన్నాథస్వామి దేవాలయంలో గొప్పతనం ఏమిటంటే లక్ష్మీదేవి పక్కన ఉండదు. సుభద్ర బలరాముడు ఆయన తోబుట్టువులు ఉంటారు, చెల్లెలు అన్నగారు ఉంటారు, సుదర్శనం ఉంటుంది. లక్ష్మీదేవి దేవేరి, ఆయన ధర్మపత్ని పట్టమహిషి. కానీ ఆవిడ మాత్రం వేరు దేవాలయంలో ఉంటుంది. కానీ జగన్నాథ క్షేత్రంలో అత్యంత శక్తివంతమైనటువంటి లీల ఒకటి చేస్తాడు ఆయన. పరమశక్తివంతమైనటువంటి లీల. ఆ లీల అంతా కూడా లక్ష్మీదేవి మీదే ఆధారపడుతుంది. ఎందుకనంటే జ్యేష్ఠమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు స్వామివారికి అభిషేకం చేయిస్తారు. ప్రతిరోజు చేయించరా అండి అంటే ప్రతిరోజు అభిషేకం ఉంటుంది స్వామికి. జగన్నాథాభిషేకం చిత్రమైన అభిషేకం. ఎందుకంటే దారుమూర్తులు కదా, రోజు తీసుకొచ్చి పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార నీళ్లు పోసేశారనుకోండి, మూర్తి కించిత్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని మన భక్తి కొద్దీ ఏం చేస్తారంటే ఎక్కడ ఏ ఇబ్బంది వస్తుందో అని దర్పణాభిషేకం అని చేస్తారు. అంటే మూర్తులను అలాగే పెడతారు. పెద్ద పెద్ద అద్దాలు 3 అద్దాలు పెడతారు. ఈ 3 అద్దాలలో ప్రతిబింబాలు కనపడుతుంటాయి. బింబాభిషేకం అని దర్పణాభిషేకం అని స్వామిని అక్కడ చూస్తూ ఇక్కడ అద్దంలో ఉన్నటువంటి బింబానికి అభిషేకం చేస్తారు తప్ప, అంటే ప్రతిబింబం అని కదా గుర్తు, బింబ ప్రతిబింబములు నిజానికి సమానమే, ఒకటే. తప్ప మూర్తికి చేయించరు. ఒక సంవత్సరం మొత్తం మీద ఆయనకి అభిషేకం జరగాలి అంటే జ్యేష్ఠమాసంలో పౌర్ణమి తిథి రావాలి. జ్యేష్ఠమాసంలో పౌర్ణమి తిథి నాడు స్నానగద్దె అంటారు. ఇప్పటికీ మీరు ఈ జగన్నాథ దర్శనం చేసేసి బయటికి వచ్చిన తర్వాత ఆనంద బజార్ ప్రసాదాలన్నీ తినడానికి ఏర్పాటు చేయబడిన వ్యవస్థ వైపుకి వెడుతుంటే కొద్దిగా యువతలకు వచ్చి మెట్లు ఎక్కాలి. మెట్లు ఎక్కితే స్నాన గద్దెలు కనపడతాయి. ఒకటేమో జగన్నాథస్వామి కూర్చుంటాడు, ఒకటి బలరాముడు కూర్చుంటాడు, ఒకటి సుభద్ర సుదర్శనం.
స్నానగద్దెలని కడతారు. మీరు ఎక్కడ నిలబడండి, కింద వరకు ఎన్ని వేల మంది నిలబడనివ్వండి, స్నానం కనబడుతూ ఉంటుంది. ఆ రోజున ఏం చేస్తారంటే జ్యేష్ఠ పౌర్ణమి నాడు మాత్రమే ఉపయోగిస్తారు. ఆ రోజున జగన్నాథస్వామి వారి దేవాలయంలోనే స్వర్ణబావి అని ఒక బావి ఉంటుంది. ఆ బావి ఉత్తర ద్వారం గురించి నిన్న మీతో నేను చెప్పాను. హస్తిద్వారము అని ఏనుగులు ఉంటాయి. ఏనుగులు ఉన్న ద్వారం అది లక్ష్మీ కటాక్షానికి గుర్తు. ఆ ద్వారంలోంచి వెడితే అర్ధసిద్ధి అని. అటువంటి ఉత్తర ద్వారం వైపుకి ఆ బావి ఉంటుంది. దాన్ని స్వర్ణబావి అని పిలుస్తారు. చాలామంది అక్కడ చెప్పడం ఏం చెప్తారంటే పెద్దలంటే, మనం వెళ్ళి సంవత్సరంలో ఆ రోజును చూసే అవకాశం తక్కువగా ఉంటుంది కదా. పెద్దలు చెప్పే మాట ఏమిటంటే నిజానికి ఆ స్వర్ణబావిలో నీళ్లు ఉండవు. జ్యేష్ఠమాసంలో పౌర్ణమి, జ్యేష్ఠమాస పౌర్ణమి వస్తోంది అంటే దానికి ముందు అంటే చతుర్దశి నాడు కూడా నీళ్లు ఉండవు. పౌర్ణమి నాడు పొద్దున్న అకస్మాత్తుగా బావి నిండిపోతుంది. అది వైకుంఠంలో విరజానది నుంచి వస్తుంది అంటారు. దానికి నీరు బయటికి వెళ్ళడానికి కానీ లోపలికి రావడానికి కానీ ఏ కవాటములు ఉండవు. ఆ నీరు నిండుతుంది. ఆ నిండిన నీటికి అధిదేవత ఉంటుంది, శీతల అని. ఆ శీతల చాలా శక్తివంతం. నీటి చేత ప్రాణములు నిలబడతాయి, నీరు లేక ప్రాణములు పోతాయి. సంజీవనం సమస్తస్య జగత సలిలాత్మిక భవ ఇత్యుచ్యతే మూర్తిర్భవస్య పరమాత్మనః అంటారు. అందుకే ఆఖరిసారి ప్రాణపోషణం తులసి నీటి చేత జరిగితే ఇక ఆ ప్రాణములు పవిత్రమైపోయి పాపము దగ్ధమవుతుందని ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు తులసి నీరు పోస్తారు నోట్లో. నీరే ప్రాణాధారం, నీటి మీద ప్రాణం నిలబడుతుంది. అందుకే ఎప్పుడైనా స్పృహ తప్పిపోతే నీళ్లు చల్లుతారు. అమృతం వా ఆపహ అంటుంది వేదం, నీరే అమృతము అంటుంది. దానికి అధిదేవత శీతలాదేవి. సంవత్సరంలో ఒకసారి ఆ శీతలాదేవికి తిథి నిర్వహిస్తారు. నిర్వహించినప్పుడు పెరుగు అన్నం నైవేద్యం పెట్టి ఇళ్ల మీద వాటి మీద తల్లి ఆవులకి ఎద్దులకి వాటికి కూడా పెడతారు ప్రసాదం. ఆ రోజున ఎవరొస్తే వాళ్ళకి పెడతారు. మేము కూడా కాకినాడలో దాన్ని నిర్వహిస్తూ ఉంటాం. ఆ శీతలాష్టమి అని అష్టమి నాడు చేస్తారు అది. అటువంటి శీతలాదేవి జగద్రక్షక స్వరూపం. అటువంటి శీతలాదేవి ఆ బావికి అధిదేవత. ఆవిడ ఉంటుంది అక్కడ, ఆ మూర్తి ఉంటుంది. ఆ బావి జ్యేష్ఠ పౌర్ణమి నాడు నిండుతుంది. దాంట్లో పసుపు, కుంకం, చందనం, పుష్పాలు, ఓషధులు కలుపుతారు. కలిపి ఉచ్ఛ్వాస నిశ్వాసల చేత గాలి కూడా నీటికి తగలకుండా జాగ్రత్తగా బట్టలు ముక్కు కూడా కట్టేసుకుని బిందెలు 108 బిందెలతోటి మేళతాళాలతోటి ఆ నీటిని స్నానగద్దెల దగ్గరికి తీసుకొస్తారు. ఈ నలుగురిని అక్కడ స్నానం చేయడానికి గద్దెల మీద కూర్చోబెడతారు. విశేషమైనటువంటి జనం ఆ రోజున అభిషేక తీర్థం ఒక్క జ్యేష్ఠ పౌర్ణమి నాడిస్తారు. ఆ స్నానం చేసిన అభిషేక తీర్థం లోపలికి పుచ్చుకోవడానికి ఈ నీళ్లు తీసుకొచ్చి 35 కలశల తీర్థాన్నేమో జగన్నాథుడికి అభిషేకం చేస్తారు. 33 బలరాముడికి చేస్తారు. 22 సుభద్రకి చేయిస్తారు. 18 కలశలు సుదర్శనుడికి చేయిస్తారు. మొత్తం 108. 108 కలశలతోటి చాలా అద్భుతమైన అభిషేకం జరుగుతుంది. ఆ అభిషేకం పూర్తి అయిపోగానే కృష్ణపక్షం మొదలైంది కదా, జ్యేష్ఠమాసంలో పౌర్ణమి నాడు అభిషేకం జరిగిపోయిందంటే స్వామివారికి జ్వరం వస్తుంది. మీరు బహుశः ప్రపంచంలో ఏ దేవాలయంలో భగవంతుడికి జ్వరం రావడం అన్నది మీరు వినరు. ఒక్క జగన్నాథుడికి, సుభద్రకి, బలరాముడికి, సుదర్శనానికి పడిశం బట్టి జ్వరం వస్తుంది. బాగా పడిశం పట్టిందనుకోండి, వాళ్ళ దగ్గరగా పక్కన పడుకోవడం, పక్కన కూర్చోవడం ఎక్కువ చేయరు. ఎందుకంటే తుమ్మినప్పుడు ఆ సూక్ష్మక్రిములు వ్యాపించి పక్కవాడికి అంటుకుంటుందని వాళ్ళని విశ్రాంతి తీసుకోమంటారు. అందుకని ఏం చేస్తారంటే 15 రోజుల పాటు నలుగురిని కూడా ఒక చీకటి గదిలోకి తీసుకెళ్ళిపోతారు. అంటే విశ్రాంతి. ఇక వాళ్ళు దర్శనాలు ఇవ్వడం కానీ, దేవాలయంలో శ్రీమందిరం అంటారు, శ్రీమందిరంలోకి రావడం కానీ, గద్దె మీద సింహాసనం మీద కూర్చోవడం కానీ, దర్శనాలు ఇవ్వడం కానీ చెయ్యరు. రాజవైద్యులు వస్తారు. వచ్చి 15 రోజుల పాటు వైద్యం చేస్తారు. ఆ వైద్యం చేసినప్పుడు రకరకాల ఓషధులు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ ఓషధులు, మూలికలు, ఓషధీ రసాలు ఇవన్నీ ఆయనకి
మనం దగ్గుమందు 3 పూట్ల వేసుకున్నట్టుగా ఆయనకి ఆ ఓషధులు పట్టిస్తారు. పట్టించి నైవేద్యాలు ప్రతి పూట 56కు పైగా నైవేద్యం చేస్తారని చెప్పాను కదా. ఆ సమయంలో మాత్రం ఓషధులతో కూడుకున్న పదార్థాలు, ఓషధీ సంబంధమైనటువంటి ఫలములు ఇవి ఏ ఉన్నాయో అవి మాత్రమే నైవేద్యం పెడతారు. ఆ 15 రోజులు గర్భాలయంలో దర్శనం ఉండదు. ఎందుకంటే స్వామివారికి జ్వరంగా ఉందండి, విశ్రాంతి తీసుకుంటున్నారంటారు. జ్వరపీడితుడవుతాడు జగన్నాథుడు. ఆయనే కాదు, సుభద్రకి, బలరాముడికి, ఏమొచ్చినా నలుగురికి వస్తుంది. నలుగురు పడుకుంటారు. పడుకుని ఆ జ్వరంతో విశ్రాంతి తీసుకుంటూ ఓషధులు సేవిస్తారు. సేవిస్తుంటే మరి దర్శనానికి వెళ్ళిన వాళ్ళకి ఏ నా బోటిగాడో తెలియక వెళ్ళిపోతే అప్పుడు ఏం చేయాలి మరి? జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అంటే పెద్ద చిత్రపటాన్ని తీసుకొచ్చి అంతరాలయంలో పెడతారు. ఆ పటాన్నే దర్శనం. స్వామివారి నిజమూర్తి దర్శనాలు ఉండవు. 15 రోజులు అయ్యేటప్పటికీ మళ్ళీ వెలిగిపోతట కళ. ఆ 108 కలశల అభిషేకం అవగానే పడిశం పట్టి జ్వరం వచ్చి నీరసంగా కనపడినటువంటి జగన్నాథుడు 15 రోజులు ఔషధీ సేవ చేసి వైద్యులు వచ్చి వైద్యం చేస్తే మళ్ళీ పుంజుకొని మంచి శక్తిగా బలంగా తయారవుతాడు. అప్పుడు నవయవ్వనమూర్తి అని పిలుస్తారు ఆయన. అప్పుడు మళ్ళీ ఆయన్ని తీసుకొస్తారు దేవాలయంలోకి. అదో పెద్ద ప్రక్రియ. తీసుకొచ్చి మళ్ళీ దేవాలయంలో పెడతారు. పెట్టిన తరువాత 15 రోజులకి తగ్గింది కదా మరి. జ్యేష్ఠమాస కృష్ణపక్షం అంతా చీకటి గదిలో విశ్రాంతిలో ఉన్నాడు. ఆషాఢ మాసంలో ప్రథమ తేదీ నాడు గుళ్ళోకి వచ్చాడు. రెండో రోజున ఏం చేస్తారంటే మరి ఆయనకి ఒంట్లో బాగులేదు, పిల్లాడికి జ్వరం వచ్చిందిట, ఔషధులు తీసుకుంటున్నట్ట, ఒంట్లో బాగులేదుట, అన్నం కూడా తింటలేదట. అంటే మొదటి బెంగ ఎవరికి? లక్ష్మీదేవికి, అమ్మకి. అమ్మ ఎవరు? గుండీచాదేవి. గుండీచాదేవి అంటే ఎవరు? ఇంద్రజుమ్నుడి యొక్క భార్య. ఎక్కడ జగన్నాథుడు పుట్టాడో అదే గుండీచా మందిరం. జగన్నాథుడు పుట్టడం అంటే పరమ పవిత్రమైనటువంటి దివ్యమైన దొంగ కలప సముద్రంలో కొట్టుకొచ్చినప్పుడు విశ్వకర్మ ఎక్కడ వీటిని తయారు చేశాడో అదే గుండీచా మందిరం. అది శ్రీమందిరానికి ఎదురుగుండా విశాలమైన రాజమార్గం ఉంటుంది, 3 రథాలు వెళ్ళడానికి. అంత విశాలమైనటువంటి పథానికి 3 కిలోమీటర్ల అవతల గుండీచా మందిరం ఉంటుంది. పెద్ద పెద్ద చెట్లు, అందులో కొన్ని మంటపాలు ఉంటాయి. దర్శన మంటపము అని ఒకటి ఉంటుంది. ఆ దర్శన మంటపంలో ఏంటంటే జగన్నాథుడు, బలరాముడు, సుభద్ర, సుదర్శనం కూర్చుని అందరికీ దర్శనం ఇస్తారు. విచిత్రం ఏమిటంటే పూరీ జగన్నాథ క్షేత్రంలోకి సనాతన ధర్మమునందు విశ్వాసం ఉండి సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే గుడిలోకి దర్శనానికి పంపిస్తారు. మరి మిగిలిన వాళ్ళకి పాపం ఆర్తి ఉంటే, ఒకవేళ వాళ్ళకి జగన్నాథుడి మీద భక్తి ఉంటే దర్శనం ఇవ్వడానికి జగన్నాథుడు మెట్ల దగ్గరికి కిందకి దిగొచ్చి పక్కకు ఉంటాడు. బయట నుంచే చూసి దండం పెట్టుకోవచ్చు. అది అన్యమైనటువంటి విశ్వాసముల వారి కొరకు జగన్నాథుని యందు భక్తి ఉంటే వాళ్ళు దర్శనం చేసుకోవడానికి మెట్ల దగ్గర ఓ పక్కకు ఉంటాడు. కానీ గుండీచా మందిరంలో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు వీళ్ళు అలా ఏ భేదాలు ఉండవు. ఎవరైనా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అంటే అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అంత ప్రసన్నుడవుతాడు. అందులో దర్శన మంటపం ఒకటి, సభామంటపం ఒకటి. అక్కడ సభ తీరుస్తుంటాడు. మరి లోక పరిపాలకుడు జగన్నాథుడు అంటే దేవతలందరూ వస్తారు, రోజు ఆయనతో ఏదో మాట్లాడుతూ ఉండాలి. ఆ సభామంటపంలో సభ తీరుస్తాడు. కాస్త ఆయన సంతోషంగా గడిపేది ఎప్పుడు అంటే ఆ గుండీచా మందిరం అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు. రోజు జగత్తుని పరిపాలించి అలిసిపోతూనే ఉన్నావు, ఇక్కడ కాసేపు సంగీతం విను, కాసేపు నృత్యాలు చూడు, కాసేపు సంతోషపడు అని అమ్మ కూర్చోపెట్టి అవన్నీ ఆనందం ఆయన పొందేటట్టు చేస్తుందట. అటువంటి వినోద మందిరం అక్కడ ఉంటాడు. 4వది ఉంటుంది. అక్కడ గుండీచాదేవి ఆవిడ్ని తల్లిగా స్వీకరించాడు. లోకానికి నిజానికి తల్లి ఎవరు? ఆయనే. తండ్రి ఎవరు? ఆయనే. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుస్య సఖాత్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటారు. అటువంటిది ఇంద్రజుమ్నుడి భార్య గుండీచాదేవి ఆయన ఏర్పడినప్పుడు కొడుకు పుట్టినంత ప్రేమ పొందేసి గుడి కట్టండి, గుడి కట్టండి, అద్భుతమైన గుడి కట్టండి అని చెప్పి భర్తని అంత పోరు పెట్టి అంత ప్రేమ పెంచేసుకుంది. కాబట్టి ఆమెనే తల్లిగా స్వీకరించాడు. అయితే తల్లి
మరి కృష్ణుడిగా ఉన్నప్పుడు దేవకీదేవి ఉంది, యశోదాదేవి ఉంది. అందుకని ఈవిడ్ని పినతల్లి అని పిలుస్తాడు. పిన్నమ్మ ఇంటికి, పిన్నమ్మ అంటే తల్లి. అందుకని అమ్మ దగ్గరికి వెడతాడు. ఓ 10 రోజులు, 10 రోజులు అంటే రాను పోను ప్రయాణాలు పోను 8 రోజులు అక్కడికి వెడతాడు. వెళ్ళినప్పుడు ఈ జ్వరం వచ్చింది కదూ, జ్వరం వచ్చి తగ్గింది కదూ, తగ్గిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళాలి. మరి జ్వరం వచ్చి తగ్గిన తర్వాత భార్యకి ఎలా ఉంటుంది? నిన్నటి వరకు జ్వరం తగ్గింది, నిన్ననే కదా గుళ్ళోకి వచ్చారు, దర్శనం ఇస్తున్నారు, ఇవాళ అప్పుడే అమ్మ దగ్గరికి బయలుదేరాలా? వెళ్తురుగానులేండి అత్తయ్య గారి దగ్గరికి, కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకోండి, ముందు ఈ బలం అలా నిలబడినివ్వండి అంటుందా? అందా లక్ష్మీదేవి. అందుకని ఆవిడ్ని ప్రేమతో బతిమాలుతాడో 2 రోజులు వెళ్ళి వస్తాను అమ్మ దగ్గరికి అంటాడు. వచ్చేస్తారు కదా తొందరగా అంటుంది. తప్పకుండా వచ్చేస్తాను అని లక్ష్మీదేవికి నమ్మబలికి ఆవిడ్ని అంతఃపురంలో ఉంచేస్తాడు. అంటే ఆవిడ్ని తీసుకెళ్ళకూడదని కాదు. చూడండి, ఇప్పుడు నేను ఏదైనా అంటే గొప్ప కోసం కాదు, మీకు అర్థమవడం కోసం చెప్తున్నాను. మీ మీద పెట్టి నాకు ఉపమానాలు చెప్పడం ఎందుకో కొంచెం ఎబ్బెట్టుగానో మిమ్మల్ని బాధపడతారేమో అనిపించి నా మీద పెట్టుకుంటూ ఉంటాను. నేను ఏదైనా ఊరు ప్రవచనానికి ఎడుతున్నాను అనుకోండి, ఇంటి దగ్గర ఒత్తిడి లేదనుకోండి, తనని కూడా నాతో రా ప్రవచనానికి వెళ్ళొద్దాం అని తీసుకొస్తాను. అందులో ఇలాంటి ఊరు వచ్చాడనుకోండి, మా రాఘవుడు అంటే మాకు ఇంకో కొడుకు లాంటి వాడు. అని కొడుకు దగ్గరికి తను ఎలా బయలుదేరి ప్రేమగా వచ్చేస్తుందో మా రాఘవుడి దగ్గరికి వస్తే అలా వచ్చేస్తుంది. అందుకని చెప్పి అప్పుడు వస్తుంది. ఇంటి దగ్గర ఎవరో బంధువులు వస్తున్నారనుకోండి, లేకపోతే తప్పకుండా దీపం పెట్టాలి ఇంట్లో. ఇది నేను బయటికి వెళ్ళినా ఎవరో ముఖ్యులు వచ్చేటటువంటి సమయం, వాళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి ఆతిథ్యం చూడాలంటే తనని వదిలిపెట్టి నేను ఎడతాను, మళ్ళీ వెళ్ళిపోతాను ఇంటికి. అట్లాగే లక్ష్మీదేవిని అప్పటి వరకు సంస్థానం చక్కబెట్టమని ఉంచేసి, ఇల్లాలివి కదా నీకు తెలియందే ఉంది, నువ్వు ఇక్కడ ఉండు, పిల్లలు వస్తూ ఉంటారు, మరి వెడుతూ ఉంటారు, నేను రథయాత్ర అంటే అమ్మ దగ్గరికి వెళ్ళి వచ్చేస్తాను, ఒక్కసారి ఈ ఒంట్లో బాగోలేదు 15 రోజులు జ్వరంతో ఉన్నానని అమ్మ బెంగ పెట్టేసుకుంది, ఒక్కసారి అమ్మ దగ్గరికి వెళ్ళాలని ఆయన ఆంతరభావన. అందుకని ఆషాఢమాస శుక్లపక్షంలో 2వ రోజున బయలుదేరుతాడు. దేశంలో ఎక్కడైనా ఏ దేవాలయంలోనైనా అలా బయలుదేరితే ఉత్సవమూర్తులు బయలుదేరుతాయి. ఒక్క పూరిలో మాత్రం నిజమూర్తులే వెళ్ళిపోతాయి. దేవాలయంలో ఉన్న జగన్నాథుడు, దేవాలయంలో ఉన్న సుభద్ర, దేవాలయంలో బలరాముడు, దేవాలయంలో ఉన్న సుదర్శనం 3 రథాలు ఎక్కుతారు. 3 రథాలు ఎక్కితే జగన్నాథుడి రథం జగన్నాథుడే, బలరాముడి రథం బలరాముడే, సుభద్ర రథంలో సుదర్శనం కూడా ఎక్కుతాడు. ఎక్కి ముగ్గురు కలిసి బయలుదేరి గుండీచా మందిరానికి పెడతారు. పిన్నమ్మ కదూ ఎంతో ప్రేమతో ఆహ్వానించి రమ్మని మంచి వంటలు చేసి పెడుతుంది. అమ్మ ఏం చేస్తుంది? ఫలానా పదార్థం వీడికి ఇష్టం, ఎందుకంటే ఓ ప్రవచనంలో పొరపాటున అలా చెప్పడంలో నాకు ఇష్టమైన ఓ పదార్థం నోరు జారాను. అప్పటి నుంచి నేను ఏ ఊరు వెళ్ళినా రుడి పెడుతుంటారు నాకు. అప్పటి నుంచి ఏం అండం మానేశాను భయమేసి. అందుకని ఆయనకి చిన్నప్పుడు ఏవి తిన్నాడో ఏవి ఇష్టమో అవన్నీ గుండీచాదేవి వండుతుంది. అందుకే వంటశాల అక్కడికి వెళ్ళిపోతుంది. వండి ఆయనకి నైవేద్యం పెడతారు, అది భోగ్ మండపం అంటారు. ఆ మండపంలో ఆయనకి నైవేద్యం అక్కడే అమ్మ పెట్టిందని కూర్చుని ఎంతో సంతోషంగా తింటాడు. 3 రోజులు రాసమంటపంలోకి ఎడతాడు. అందుకని అదే బృందావనం అంటారు. ఆయన బృందావనానికి వెళ్ళినంత ఆనందపడిపోతాడు. ఆ రాసలీల గీత గోవిందం అన్నీ వింటాడు. అందరం ఆయన గుండీచా మందిరంలో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఉత్తి రోజుల్లో గుండీచా మందిరం తలుపు కూడా తీయరు, లోపలికి అనుమతించరు. మహా అయితే మీరు గుండీచా మందిరం బయట వరకు వెళ్ళి ఓసారి ఆ ద్వారం అవి చూసి వచ్చేయాలంతే, దాటి లోపలికి వెళ్ళడానికి ఉండదు. అది నిజంగా బృందావనంలాగే అంత అందంగా ఉంటుంది, చెట్లతోటి, దేవాలయాలు, మంటపాలతోటి. అందులో ఉంటాడు బలరాముడితోటి, సుభద్రతోటి. అమ్మ ఏం చేస్తుంది? అమ్మ 2 రోజులు ఉండి వెళ్ళిపోతానంటే, సరే వెళ్ళిపో అంటుందా? ఏమిట్రా ఎప్పుడు ఒత్తిడే పనే, నువ్వు ఎక్కడుండి జగద్రక్షణ చేయలేవు, అక్కడ కూర్చుంటేనే చేస్తావా? ఎక్కడున్నా చేయగలవు, ఉండు, ఓ 4 రోజులు ఉండు. అనారోగ్యం వచ్చింది, జ్వరం వచ్చింది, నా దగ్గర ఉండి నేను పెట్టింది తిను, నీకు ఏం పెడితే పడుతుందో నాకు తెలుసు, మళ్ళీ ఇంకా పడిషన్ రాకుండా, దగ్గు రాకుండా, జ్వరం రాకుండా నీ పెడుతుంటాను, తింటూ ఉండంటే అమ్మ మాట కాదని లేక ఉండిపోతాడు. 2 రోజుల్లో వస్తానన్నాడు, 2 రోజులు అయిపోయింది, 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, 5వ రోజు పంచం వచ్చేస్తుంది. లక్ష్మీదేవి ఏం చేస్తుందంటే అంతఃపుర గవాక్షంలోకి వచ్చి చూస్తుంది,
ఏడి ఎక్కడ రథం లేదు, మనిషి లేడు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఉండిపోయాడని చెప్పి ఆవిడ ఏం చేస్తుందంటే బయలుదేరి స్వర్ణపల్లకి ఎక్కి తన పరివారాన్నంతటినీ తీసుకొని గుండీచా మందిరానికి వస్తుంది. అదో పెద్ద ఉత్సవం. అమ్మవారే జగన్నాథుడి దగ్గరికి రావడం. వస్తే స్వామివారి పరిచారికలు ఉంటారు బయట, వాళ్ళు పరిగెత్తుకుంటూ లోపలికి ఎడతారు. లక్ష్మీదేవి ముఖంలో కొంచెం కోపం కనపడుతోంది. 2 రోజుల్లో వస్తానని చెప్పావుట, 5 రోజులు అయిందిట, ఇప్పటికి పత్తాలేవుట, కబురు లేదుట, కాకరకాయ లేదుట. చాలా కోపంగా వస్తోంది లక్ష్మీదేవి అని. చాలా కోపంగా వస్తోంది లక్ష్మీదేవి అన్న మాట వినగానే జగన్నాథుడు అంటాడు, తలుపులు వేసేయండి, తీకండి, తలుపులు వేసేసి ఉన్నాయని తనే వెళ్ళిపోతుంది అంటాడు. అనగానే లక్ష్మీదేవి పల్లకి అంత దగ్గరకు రాగానే తలుపులు వేసేస్తాడు. లక్ష్మీదేవి పల్లకి బయట ఉండిపోతుంది. ఆవిడ లోపలికి రావడానికి ప్రయత్నిస్తుంది, కానీ ఎవరు పలకరు, తలుపులు తీరు. లోపల జగన్నాథుడు అమ్మతోటి హాయిగా అన్నయ్యతోటి, చెల్లెలతోటి, సుదర్శనంతో ఉండిపోతాడు. లక్ష్మీదేవికి కోపం వస్తుంది. చూసావా, నన్ను లోపలికి రానివ్వలేదు, తను మాత్రం కూర్చున్నాడు లోపలని చెప్పి వెళ్ళిపోతూ 2 రోజుల్లో వస్తానన్నాడు, ఇప్పటికి రాలేదు, నాకు మాత్రం బాధ కలగదా అని తన పరివారాన్ని పిలిచి ఆయన రథం విరగొట్టేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ రథాన్ని కొంత భాగం విరిచేస్తారు. నిజంగానే విరిచేస్తారు. ఏదో చిన్న ముక్క తీయడం కాదు, నిజంగా రథంలో కొంత భాగం విరిచేస్తారు ఆ పార్షదులు, లక్ష్మీదేవి పరిచారకులు. అప్పుడు మళ్ళీ రాజవీధిలో వెళ్ళింది అనుకోండి, ఈవిడ వెళ్ళింది కానీ తలుపులు తీయలేదు, అందుకని వెనక్కి వచ్చేస్తోంది, రథం కూడా పాడు చేసేసింది, స్వామివారిదని చెప్పుకుంటే ఉన్నదానికి తోడు ఇదో బాధ. కోపం వచ్చింది, రథం పాడు చేసేసిందిట నలుగురు అంటారేమోనని ఆ పూరిలో రాజవీధిలో వెళ్లకుండా అమ్మవారు పక్కత్రో అవలంబడ సందులంటే వెళ్ళిపోతుంది, గుళ్ళోకి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోతుంది. కథ అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు. ఈయన లోపల కూర్చున్నాడు. కూర్చున్నవాడు వెళ్ళాలి కదా ఎప్పుడప్పుడు. 8 రోజుల తర్వాత ఈయన బయలుదేరుతాడు. ఈయన బయలుదేరినప్పుడు ఏం చేస్తాడంటే ముందు అన్నగారి రథం పెడతాడు, ముందు బలరాముడు, ఆ వెనక సుభద్రని పెడతాడు, ఆ వెనక తన రథం పెడుతూ మధ్యలో మోసీమా మందిరని అక్కడికి వెళ్ళి పెడతాడు. ముందు వాళ్ళు వెళ్ళిపోతారు. ఆవిడికి కబురు ఎడుతుంది లక్ష్మీదేవికి, వచ్చేస్తున్నారు మీ వారు, బావగారు, ఆడపడుచు, సుదర్శనం అందరూ వస్తున్నారు. ఆవిడ వస్తుంది, వచ్చి తలుపులు తీయించి అక్కడ నిలబడుతుంది. నిలబడి బావగారే కదా, భర్తకి అన్నగారు కదా, గౌరవం కదా, అందుకని బావగారిని లోపలికి పంపించేస్తుంది. బావగారు వెళ్ళిపోతారు గుళ్ళోకి. ఆడపడుచు సుభద్ర గౌరవించి లోపలికి వెళ్ళిపోమంటారు. అంటే మనసులో ఎక్కడో చిన్న కినుకుంటుంది, నన్ను తీసుకెళ్ళలేదు అని. అయినా తప్పు కదూ, బావగారి మీద కోప్పడ్డం, ఆడపడుచు మీద కోప్పడ్డం, అది కుటుంబ అనుబంధాలకి వ్యతిరేకం. అందుకని పంపించేస్తుంది. సుదర్శనం తానే నమ్ముకున్నవాడు, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఎంత చెప్తే అంత పాపం, ఆయన చెయ్యట్టు కూర్చుంటాడు, వెళ్ళంటే వెడతాడు, రా అంటే వచ్చేస్తాడు. ఆయన తప్పే ఉందని సుదర్శనాన్ని పంపించేస్తుంది. వెనక అతల జగన్నాథుడి రథం వస్తుంది. వచ్చావా, నేను వస్తే తలుపులు వేయించేశావు, నువ్వు వస్తే తలుపులు తీస్తానా అని ఈవిడ తలుపులు వేయించేస్తుంది. జగన్నాథుడు బయట నుంచి ఉంటాడు. అదో పెద్ద ఉత్సవం. 1000 మంది, లక్షల మంది ఆ వేడుక చూడడానికి ఎడతారు. అప్పుడు రాయబారం జరుగుతుంది. ఆవిడ గొడవ ఆవిడ చెప్తుంది, ఇదిగో ఇట్లాగే చాలా సందర్భాల్లో అసలు నన్ను పట్టించుకోడు. ఆ గజేంద్ర మోక్షణ ఘట్టంలో లక్ష్మి గజేంద్రుడు ఆక్రోశిస్తున్నాడు, వెడుతున్నాను రా అంటే ఏం పోయింది? పోని తన మానాన్ని తాను వెళ్ళిపోతే నేను వెనకాల ఎడతాను. వెడుతున్నవాడు ఏం చేశాడు? కొంగట్టుకు వెళ్ళిపోయాడు. పవిట జారిపోతే ఎంత అసహ్యంగా ఉంటుంది 10 మందిలో. నేనేమో ఇలా పెట్టుకుని, ఆయనేమో పరుగు, నేనేమో ఆయన కాళ్ళల్లో కాళ్ళేసుకుని నేను తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధ వ్రాతముందాని వెనక పక్షీంద్రుడు ధను కౌమోదుకి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠ పురంబునను కలుగువా రాబాల గోపాలమును. వీళ్ళందరూ అమ్మ ఎక్కడికి వెళ్తున్నాడు అంటారు. ఆయన చెప్పాడే నాకు, చెప్పడు. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది ఎగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడే పరివారంబును చేరడభ్రకపతిన్ మన్నింపడాకర్ణికాంత రథం మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణోవనోత్సాహి. ఎక్కడికండి అంటే చెప్పడే.
నా కొంగట్టుకుని వెళ్ళిపోయాడు ఆ రోజున. ఎంత కష్టపడి వెళ్ళా నేను వెంట. ఏం సరిపోయిందా? నేను వెడుతుంటే నా ముఖాన్ని చూసి ఇదేదో చాలా పెద్ద పద్మం కాబట్టి ఇందులో తేనె ఉంటుంది తాగుదామని తుమ్మెదలు వచ్చి వాలి. పద్మం కాదే, నేను లక్ష్మీదేవిని, పద్మాననే, పద్మఊరు, పద్మాక్షి, పద్మసంభవే అని నాకు పేర్లని తుమ్మెదలు తోలేను. ఇంకొంచెం ముందుకెళ్ళాను. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికీ నిటలాలకములంట నిబురు ఝుంఝుమ్మని ముఖ సరోజము నిండ ముసురుదేంట్లు నలలనోపగ చిల్క అలనల్ల చేరిన అని ఆ తుమ్మెదలు వచ్చి చేరిపోయి, ఆ తర్వాత అక్కడతో సరిపోయిందా? నా కళ్ళు చూసి ఇవేవో చిన్న చిన్న చేప పిల్లలు, మీనాక్షి చేప పిల్లల్లా ఉంటాయి, వక్రలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచన, పెద్ద చేపలు ఈ చేపల్ని మింగేస్తామని వస్తాయి ఆకాశగంగలోంచి. అయ్యో ఇవి నా కళ్ళే లక్ష్మీదేవినని ఆ చేపలతో లేను. ఎన్ని కష్టాలు పడ్డాను. చకోర పక్షులు చూసి చంద్రబింబం అనుకుని వచ్చిన స్థనాల్ని గుద్దుకున్నాయి, వాటిని పక్కకి తోసేశాను. ఇన్ని కష్టాలు పడి ఆయన వెంట వెళ్ళా. ఎప్పుడైనా చెప్పాడా? భక్తుల్ని కాపాడడానికి వెళ్ళిపోయాను లక్ష్మి, అప్పుడు మర్చిపోయాను, పాపం నువ్వు కష్టపడి నా వెంట వచ్చావు అంటాడు. ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాడు. నేను ఈయన వెంట వెళుతూ ఉండాలి. ఆయన రాముడిగా వెళ్ళిపోతాడు, నేను ఆయన వెంట వెళుతూ ఉండాలి. ఈయన ఒక్కొక్కసారి అయితే అసలు నా సమస్య కూడా ఆయనకు అక్కర్లేదు. నేనా ఆయనని వదిలి ఉండలేను, నిత్యానపాయని. పోని ఓ రాముడిగా వెళ్ళాడు అనుకోండి, సీతగా వెళ్ళిపోతాను. ఆయన నాకు చెప్పక్కర్లేదు, స్వామి రాముడిగా వెళ్ళిపోయాడు, మళ్ళీ ఆయన వైకుంఠానికి వచ్చే వరకు నేను ఉండలేను, అందుకని నేను వెళ్ళిపోతానని శ్రీరమ సీతగాగ నిజసేవక బృందము వీరవైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాక్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి. ఆవిడ సీతమ్మగా వచ్చేస్తుంది. ఒక్కొక్కసారి కృష్ణుడిగా వెళ్ళిపోతాడు. ఆయనంతటా ఆయన వచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఏంటి నన్ను, నేను రుక్మిణీదేవిగా పుట్టి విదర్భరాజపుత్రిగా, ఓ పక్క మా అన్నయ్య ఏమో నన్ను శిశుపాలుడికి ఇచ్చి పెళ్లి చేసేస్తుంటానంటుంటే, నన్ను పెళ్లి కూతురిని చేసేస్తుంటే, ఈయన రాడాయే అగ్నిజ్యోత నుండి పిలిచి సిగ్గు విడిచి ప్రణయలేఖ రాసి ఈయనకి రాయబారం పంపిస్తే అప్పుడు వచ్చి నన్ను ఎత్తికెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఎప్పుడూ నేనే ఈయన వెంట పడాలి. ఈయన నాకు ఓ మాట చెప్పరు, మాట నిలబెట్టుకోరు, నా గురించి ఆలోచించరు. ఎన్నాళ్ళు ఎలా కాపురం. ఒక్కొక్కసారి అయితే అసలు ఇలా అనుగమించడానికి కూడా ఉండదు. వామనమూర్తిగా విడిపోయాడు. నేను బ్రహ్మచారిని అన్నాడు. ఇంకేం పక్కన ఉంటాను, రాముడంటే సీతమ్మగా ఉంటాను, కృష్ణుడంటే రుక్మిణిగా ఉంటాను. నేను బ్రహ్మచారిని అంటే వామనమూర్తిని నేనా? ఉండలేను. అందుకని ఏం చేశాను, బ్రహ్మచారి అయినా ఇల్లాలు నమస్కారం చేయవలసిందేగా, ఆయన వదిలి నేనెక్కడుండను. అందుకని బలిదైత్యేంద్రకరద్వయీకృత జల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమన సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికాషాదమున్ నళిదామోదము రత్ననూపరము నానావేదమున్ పాదమున్ అన్నారు. ఆవిడ పొద్దున్నే ఎవ్వరూ చూడకుండా వామనమూర్తి పాదాల దగ్గరికి వచ్చి తల వంచి తన యొక్క నుదురు తగిలేటట్టుగా నమస్కారం చేస్తే లక్ష్మీదేవి యొక్క లలాటమనందున్న కస్తూరి బొట్టు బ్రహ్మచారి అయిన వామనమూర్తి పాదానికి అడ్డుకుంది. అది బలి కాళ్ళు కడుగుతానని రమ్మా మానవ కొత్తమ లెమ్మా నా మంచితమ్ము లేదనకిచ్చున్ రమ్మ అడుగుల ఇటురా నిమ్మ కడుగంగవలయు నేటికి తడయన్నని బంగారు పళ్ళెం పెట్టి పాదాలు పెట్టమంటే దాని మీద కుంకం ముద్రలు కనబడ్డాయి, లక్ష్మీదేవి నమస్కారం పెట్టినవి. ఒక్కొక్కసారి బ్రహ్మచారిగా వెళ్ళిపోతాడు. అప్పుడు వెంటబడి వెళ్ళి నమస్కారం పెడుతూ ఉంటాను. ఎప్పటికి మారతారంటావు ఈయన అని లోపల నుంచి ఆవిడే. ఇప్పుడంటే ఇలా అంటున్నావు కానీ నిజం చెప్పు, నేను వెళ్ళినప్పుడు అలా నువ్వు ఏమన్నావు? అందుకేనండి మీరంటే నాకు అంత ఇష్టం, భక్తుల పారిట పారిజాతం, భక్తులంటే ఎంత ప్రేమో మీకు, ఆ గుణం చూసే కదా అంతమంది నదులు మీ మెళ్ళో వరమాల వేశాను పాలసముద్రంలో పుట్టినప్పుడు అని నువ్వే కదా అన్నావు. ఇప్పుడేమో దెప్పే సమయం వచ్చింది కాబట్టి ఇలా అంటావా? నీ కోసం ఎంత ఆర్తి పొందానో తెలుసా, ఎంత ప్రేమగా వచ్చానో తెలుసా, తలుపు వేసేస్తావా? మరి మీరెందుకు వేశారు తలుపులు అంటే, నిజంగా నీ మనసులో ఉన్నదేదో నాకు తెలుసు, కానీ అప్పుడు నేను వివరణ చేస్తే ఓ ఇబ్బంది వస్తుంది. ఏమిటి అసలు ఆ హృదయం అని మీరు జాగ్రత్తగా భావన చేస్తే, లక్ష్మీదేవి మీరు వెళ్ళిరండి నేను రాను అంటే, అత్తగారంటే అంత పెద్ద ఆసక్తి లేదనే గుర్తు. అత్తగారేగా పినత్తగారు, మరి గుండీచాదేవి ఆయనంత ఆదరించినప్పుడు ఈవిడికి పినత్తగారు అత్తగారితో సమానం కాదు.
మరి ఆవిడ వెళ్ళకపోతే అది ఆదర్శం అవుతుందా? కానీ ఎందుకు వెళ్ళలేదు? అత్తగారిని చూడాలి, అంత గొప్ప వ్యక్తి, జగన్నాథుడు రావడానికి కారణమైన తల్లి, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి, ఆవిడ్ని పలకరించాలి, ఆవిడ్ని సేవ చెయ్యాలి అని లక్ష్మీదేవికి ఉంది మనసులో. కానీ పెద్ద కొంప. తెల్లారి లేస్తే వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, ఇంతమంది పిల్లలు, అమ్మ నాన్నగారు కూడా లేకపోతే ఉండమన్నాడు, 2 రోజులే కదా వచ్చేస్తాడని ఆవిడుంది. అయ్యో అంత గొప్ప అత్తగారు, వెళ్ళిన ఆయన రాలేదు, నేను కూడా వెళ్ళి ఒక్కసారి అత్తగారిని సేవించి వచ్చేస్తే పోతుంది, పోనీ వెళ్ళిన ఆయన నేను రాలేదు, ఇదిగో ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ సంతోషంగా ఉన్నాను, నువ్వు రా అంటే పోను 1 గంట అయినా వెళ్ళొస్తాను కదా, నన్ను పిలవలేదు. అది ముఖంలో కోపం. చూడ, ఆయన నా కొడుకు వచ్చాడు, 2 కొడుకులు వచ్చారు, కూతురు వచ్చింది, కానీ ఆ కోడలు రాలేదు అని అనుకోదు మా అత్తగారు. నాకు నిజంగా మా అత్తగారి మీద కోపమా? అత్తగారంటే ఎంత ప్రేమ! అనవసరంగా నా మర్యాద పోతోందా? ఉన్నాయన నన్ను రమ్మంటే పెడతానా? అది ఆవిడ బాధ. అందుకొని కోపంతో వెళ్ళింది. ఆయన ఎందుకు తలుపులేశాడు? ఇప్పుడు లోపలికి వస్తూనే నన్ను ఎందుకు తీసుకురాలేదు, అత్తయ్య గారు ఏమనుకుంటారు, మీరు వద్దన్నారు, అది బయటకు వస్తుందా? కోడలు రాలేదు అనుకుంటారు, అత్తయ్య గారు నా తప్పు ఏమీ లేదు అంటుంది. అత్తగారు ఇంటికి కొడుకు కోడలు సంతోషంగా వస్తే ఆనందంగా ఉంటుంది, కానీ వచ్చి అత్తయ్య గారు నాకు ప్రేమే, మీ అబ్బాయి ఇలాగా అంటే, అమ్మ అదేం కాదమ్మా, ఇలా అన్నానమ్మా, ఏదో నేను ప్రేమ కొద్దీ నీ దగ్గర ఉండిపోయానమ్మా, దానికి వెంటనే పరిగెత్తుకు వచ్చేసిందమ్మా అంటే, ఇది ఇక్కడ పంచాయితీరా? ఇదేం కూడా కొడుకు కోడలు కలిసి ఉంటే సంతోషంగా ఉంటుంది, కానీ అక్కడికి వచ్చి ఎంత ప్రేమతోనైనా దెబ్బలాడుకుంటే ఏం బాగుంటుంది? ఇప్పుడు ఈ కోపంలో వచ్చి లోపల ఏమంటుందో అని తలుపులు వేసాను నేను తప్ప, నీ మీద నాకు ప్రేమ లేక అని ఆయన చెప్పుకుంటాడు. అలా ఇద్దరి మధ్య ఏదో వాదులాట జరుగుతుంది. ఇదే ఉండాలి సంభాషణని కాదు. విద్వాంసులు ఎలాగైనా ఏదైనా మార్చి మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇక ఇది జరిగేది కాదని ఆయన ఏం చేస్తారంటే, ఆ పూరీరాజు గారు సలహా చెప్తారు. ఏమయ్యా, లోకంలో భార్యకి భర్త అంటే విపరీతమైన ప్రేమ, అంటే అంత ప్రేమ కలిగిన వాళ్ళు అన్న సమయానికి రాకపోతే కోపం అభినయిస్తారు, కానీ అది నిజంగా కోపం కాదు. ఆవిడికి ఎప్పుడు తలుపు తీద్దామా, ఎప్పుడు నిన్ను పిలుద్దామా, ఎప్పుడు కూర్చోపెడదామా, ఎప్పుడు భోజనం పెడదామా అని ఉంటుంది. కాబట్టి ప్రేమ వ్యక్తం చెయ్యి అంటాడు. అంటే అప్పుడు ఏం చేస్తాడంటే, జగన్నాథుడు రసగుల్లా తెప్పిస్తాడు. రసగుల్లా తీసుకొస్తారు. తీసుకొచ్చి, లక్ష్మీ లక్ష్మీ నీకోసం అమ్మ దగ్గర నుంచి రసగుల్లా పట్టుకొచ్చాను, నీకు పెట్టాలని ఎంతో ప్రేమతో వచ్చాను, తలుపు తీవా, రసగుల్లా పెడతానంటాడు. ఇంకా ఆ మాటకు ఆవిడ తట్టుకోలేక తలుపు తీసేస్తుంది. తలుపు తీసేస్తే జగన్నాథుడు లక్ష్మీదేవికి రసగుల్లా తినిపిస్తాడు. ఆ రోజున అబ్బో పూరి అంతా రసగుల్లాయి. ఎందుకంటే ప్రణయ సన్నివేశం కాదు, లక్ష్మీనారాయణులు ఇద్దరు మళ్ళీ అంత ప్రేమతో ఏకమైనటువంటి రోజు. అది నిజానికి అన్ని కుటుంబాలకి ఒక సందేశం ఇచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు. అంత అద్భుతమైన రోజు కాబట్టి రసగుల్లా తినిపించి జగన్నాథుడిని తీసుకెళ్ళి దేవాలయంలో గద్దె మీద మళ్ళీ కూర్చోబెడతాడు. మళ్ళీ చక్కగా లక్ష్మీదేవి మందిరంలో అన్నదమ్ములు కూర్చోవడం, మళ్ళీ జగత్ పరిపాలన, జగన్నాథుడు గద్దె మీదకి రావడం ఎంతో సంతోషంగా ఉంటుంది. కాబట్టి అమ్మ, సాధారణంగా కుటుంబాల్లో ఉండేటటువంటి ప్రేమలు, ఇల్లాలుకుండే నలుగుడు, భర్త మీద ప్రేమ, కపటంగా కోపం నటించడం, ఆ కోపంలో నిజంగా నువ్వు తలుచుకుంటే రథం అంతా పగలగొట్టించేస్తావు. కానీ నీ కోపం తెలియాలని రథంలో ఓ మొక్క విరగ్గొట్టించేయడం, ఎంత చేశావమ్మా! ఇటువంటి ఉత్సవం ప్రపంచంలో ఎక్కడా లేదు, ఒక్క పూరిలో తప్ప. అక్కడే ఉంది. అందుకని శంకరాచార్యులు వారు ఏం చేశారంటే, కుటుంబం అన్నది గృహస్థాశ్రమంలో చాలా గొప్ప, అందులో భార్యాభర్తలే కీలకం. చిన్న చిన్నవి రావచ్చు, కానీ ప్రేమ పోకూడదు. అలా కలిసి ఉండాలి, అంత ప్రేమతో ఉండాలి. అది ప్రేమ పెరగడానికి కారణం కావాలి, కానీ ప్రేమ తరిగిపోవడానికి, నశించిపోవడానికి కారణాలు కాకూడదు. అందుకని లక్ష్మీదేవి యొక్క ప్రేమ అంత గొప్పది, ఆ క్షేత్రంలో అలా వ్యక్తం అవుతుంది నిత్యానపాయనిగా. అందుకని శంకరాచార్యుల వారు స్తుతి పాఠం చెప్పినప్పుడు మొట్టమొదటి పేరు రమా, లక్ష్మిని తీసుకొచ్చి. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.
ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.